Welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇలా హయత్నగర్ రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా 150 స్క్వేర్ యార్డ్స్లో బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీస్ వచ్చేసి హయత్నగర్ సిఎస్ఆర్ కాలనీలో అయితే ఉన్నాయండి. 150 స్క్వేర్ యార్డ్స్ 22.5 into 60 డైమెన్షన్స్ అండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఈ ప్రాపర్టీస్ ప్రాపర్టీ బిల్డప్ ఏరియా 2500 SFT అండి. మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్స్లో అయితే ఉన్నాయండి. ప్రాపర్టీ మిగతా డీటెయిల్స్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే బ్యూటిఫుల్ ఎలివేషన్ అయితే తీసుకున్నారండి. 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారు. మంచి ర్యాంప్ తీసుకున్నారు. పక్కకు ప్లాంట్స్ పెట్టుకుని ప్రొవిజన్ తీసుకున్నారు. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఎంటర్ కాగానే పెద్ద పార్కింగ్ అంది. మనకి ఇక్కడ ఏంటంటే 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ బోర్ వాటర్, అదేవిధంగా సంప్, దీనికి మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. మనకి ఇది సరూర్ నగర్ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుందండి. హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. మన కింద పార్కింగ్ చూసుకుంటే కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. రెడ్ గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇది G+1 ప్రాపర్టీ అన్నమాట. దీనికి ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఒకసారి చూస్తున్నారు కదా, లిఫ్ట్ కూడా ఉందండి. చాలా బాగుంది. కింద రెంటర్ కోసం వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చూస్తున్నా ఫస్ట్ లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళేటప్పుడు ఒకసారి డోర్ చూడండి. ఇండియన్ టేక్తోని బ్యూటిఫుల్ డోర్ అయితే తీసుకున్నారు. చాలా బాగా సింగిల్ డోర్ అండి. చాలా బాగుంది. ఒకసారి లోపలికి రండి. లోపలికి వస్తే మీతో ఒకటి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు హాల్ అన్నమాట. హాల్ కూడా మంచిగా మార్బుల్తోని మంచి బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. ఇది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ పెట్టుకోవడానికి వీళ్ళ టైల్స్తో డిజైన్ చేసిన చుట్టూ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. చాలా మంచి, అంటే నేను చెప్పడం కాదు కండి, ఇక్కడ మనకు చూస్తే తెలిసిపోతుంది. బిర్లా వైట్ పుట్టి వాడినారు. ప్లస్ పెయింటింగ్స్ తీసుకుంటే ఏషియన్ పెయింట్స్ వాడినారు. మనం చెప్పడం కాదు, ఇక్కడ లైవ్లో ఉన్నాయండి. ఇవన్నీ నేనేమో చెప్పడం కాదు, చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి. మంచి టీవీ యూనిట్ తీసుకున్నారు. నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. మనకు విండోస్ వచ్చేసి చూస్తున్నారు కదా, 4x4 విండో విత్ ఫోటో ఫ్రేమింగ్, గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది రెంటర్ పర్పస్ ఈ ఏరియాలో 6 to 8 రెంట్ అయితే వస్తుందంట. ఫస్ట్ ఇటు ఎంటర్ కానీ ఇక్కడ ఒక కిచెన్ తీసుకున్నారండి. ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు, మంచి ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు. దీంట్లో ఒక విండో తీసుకున్నారు. ఇటు రైట్ సైడ్ మొత్తం షెల్ఫ్స్ తీసుకున్నారండి. ప్లస్ ఇక్కడే పక్కకే మనకు ఒక పూజా గది కూడా తీసుకున్నారు. పూజా గది కూడా పెద్దగా తీసుకున్నారండి. మంచి దీంట్లో కూడా విండో కానీ, ఫాల్ సీలింగ్ కానీ, లైటింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ తీసుకున్నారు. మనం బ్యాక్ వస్తే ఇది మనకు వాష్ ఏరియా అన్నమాట. మరి ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. ఇక్కడ కూడా షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కింద మొత్తం టైల్స్ ఇచ్చినారు. ఒకసారి ఏంటంటే బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు మనం కిచెన్ చూసాం, హాల్ చూసాం, పూజ గది చూసాం. నెక్స్ట్ ఒకసారి బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. 12x12 విడ్త్ అయితే ఉంటుందండి. దీంట్లో కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకు బీరువా ప్రొవిజన్, నీట్ ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడ 4x4 విండో తీసుకున్నారు. పక్కకి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చాలా మంచి ప్రాపర్టీ అండి. G+1 అనమాట. ప్రాపర్టీ వచ్చేసి సిఎస్ఆర్ కాలనీలో అయితే ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి. ఓనర్ నెంబర్ ఉంటుంది. ఓనర్ డైరెక్ట్ కన్సల్ట్ కానీ, మనకి ఎలాంటి మీడియేటర్స్ కానీ ఎవరు లేరన్నమాట. ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో చూస్తున్నారు కదా, చుట్టూ ప్రాపర్టీసే. ఇవన్నీ ప్రాపర్టీసే అండి. మంచి కాలనీలో అయితే ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఒకసారి పైకి వెళ్ళాము. పైకి వెళ్ళే ముందు ఏంటంటే స్టెప్స్ చూస్తే 3.5 ఫీట్స్తో స్టెప్స్ చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇవి కూడా కంప్లీట్ గ్రానైట్, రెడ్ గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. లైవ్లో ఒకసారి వచ్చి చూడండి, మీకే నచ్చిపోతుంది ప్రాపర్టీ. అంత మంచి ప్రాపర్టీ అనమాట. పైకి వచ్చేసామండి ఫస్ట్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్ రాగానే మంచి బాల్కనీ చూస్తున్నారు కదా, బాల్కనీ కంప్లీట్ గ్రానైట్తో అయితే తీసుకున్నారు. లిఫ్ట్ వచ్చేసింది అని చూస్తున్నారు కదా. ఫస్ట్ ఫ్లోర్కి అయితే లిఫ్ట్ మనకి ఇక్కడికి వచ్చేసింది. ఇది ఏంటంటే 2 floors 3 floors కూడా లిఫ్ట్ కంటిన్యూ చేసుకోవచ్చు. పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్తో అయితే రైలింగ్ తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారు. చూస్తున్నాం కదా, బాల్కనీ చూస్తే మొత్తం చుట్టూ ప్రాపర్టీసేనండి. మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ. ఎవరైనా తీసుకోవాలనుకుంటే రండి. ఇటు చూస్తున్నారు కదా, సీసీ రోడ్ నుంచి మనకు సెకండ్ బిట్టే అనమాట. మంచి లొకేషన్లో ఉంది. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ సింహద్వారం అండి. సింహద్వారం ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. చాలా మంచి ప్రాపర్టీ. ఇది ఏదైతే తీసుకున్నారో ఇవన్నీ ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారట. డోర్స్ అని ఇండియన్ టేక్తో తీసుకున్నారట. బ్రాస్ హ్యాండిల్స్తోనంట. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఎంటర్ గానే హాల్ అన్నమాట. ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చి రైట్ సైడ్ వచ్చేసి మనకు ఒకటి విండో తీసుకున్నారు. 4x4 విండో.
పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. పక్కకి ఒకసారి రాయల్ ప్లేతో చూడండి, నీట్ పెయింటింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది, చాలా బాగుంది. ఈ సిట్టింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హాల్లో వాడుకోవచ్చు అనమాట. హాల్లో కూడా చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి మంచిగా టైల్స్ పెట్టినారు, చుట్టూ షెల్ఫ్స్ పెట్టినారు. ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ కూడా ఇచ్చినారండి గ్రానైట్తో. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. ప్లస్ ఇది ఏంటంటే ఎల్ షేప్ హాల్ కదా, హాల్లో నుంచి మనం అలానే ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ మనకు వచ్చేసి కిచెన్ ఉంది. కిచెన్ కూడా ఎల్ షేప్ ఉంది, మంచి గ్రానైట్తో ప్లాట్ఫామ్ బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇక్కడ షెల్ఫ్ అయితే తీసుకున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది వాష్ ఏరియా, మళ్ళీ వాష్ ఏరియా తీసుకున్నారండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడం ప్రొవిజన్స్, సింక్ పెట్టుకోవడం ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మంచిగా ఉంది ప్రాపర్టీ. ఒకసారి లోపలికి వెళ్ళి బెడ్రూమ్స్ కూడా ఒకసారి చూద్దాం. కిచెన్ పక్కకు ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగిందండి, చూస్తున్నారు కదా. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ టైల్స్ కానీ మంచి నీట్గా తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రాపర్టీ. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చామండి. చాలా స్పేషియస్ అయితే బెడ్రూమ్ ఉందండి. కింద కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్. ఒకసారి పెయింటింగ్స్ చూడండి, ఈ స్టిక్కరింగ్ అనుకోకండి, అది కంప్లీట్ పెయింటింగ్ అనమాట, రాయల్ ప్లే పెయింటింగ్. చాలా బాగా అయితే తీసుకున్నారు, నీట్ పెయింటింగ్స్ అండి. పైన ఒకసారి చూడండి, పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ పెయింటింగ్ బాగా తీసుకున్నారు. ఇక్కడ ఒక పెద్ద విండో 4x4 విండో తీసుకున్నారు. దీని కూడా ఫోటో ఫ్రేమింగ్, మెష్ డోర్స్, ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. మంచిగా ఉంది ప్రాపర్టీ. ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి, చాలా పెద్దగా స్పేషియస్గా మంచిగా తీసుకోవచ్చు. పై వరకు టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈవెన్ డోర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి డోర్స్ అయితే పెట్టినారండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దామండి మనం. చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ చూస్తున్నారు కదా. దీంట్లో కూడా స్పేషియస్గా మంచి టైల్స్ అయితే కామన్ బాత్రూమ్ తీసుకున్నారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఈజీగా 11x11 అయితే ఉంటుందండి. బాగుంది. కింద మొత్తం మార్బుల్ అయితే తీసుకున్నారు. పైన బ్యూటిఫుల్ మంచి యాపిల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 4x4 విండో, దీన్ని కూడా ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ వచ్చేసి మనకు సిఎస్ఆర్ కాలనీ అండి. మీకు హయత్నగర్ తెలుసు కదా, హయత్నగర్ సిఎస్ఆర్ కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే బ్యూటిఫుల్గా విత్ లిఫ్ట్తోనైతే కన్స్ట్రక్షన్ చేశారు. మనము గ్రౌండ్ ఫ్లోర్ చూసాము, ఫస్ట్ ఫ్లోర్ చూసాము. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి మిగతా కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. టెర్రస్ మీదకి వెళ్ళడానికి కూడా మంచిగా పెద్ద స్టెప్స్, ఇక్కడ మంచిగా విండోస్ తీసుకున్నారు. పైకి వెళ్తుంటే స్టెప్స్ పెద్దగా అయిపోయినాయండి, 3.5 కంటే ఎక్కువ ఉన్నాయి. చాలా బాగుంది ప్రాపర్టీ. పైకి వచ్చేసాం మనం టెర్రస్ మీదకి. టెర్రస్ మీద అయితే చాలా స్పేషియస్గా ఉందండి. చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా. చుట్టూ కాలనీల మధ్యలో ప్రాపర్టీ ఉందండి. చుట్టూ కాలనీసే మంచి ప్రాపర్టీస్, అన్ని పెద్ద ప్రాపర్టీస్, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి. సిఎస్ఆర్ కాలనీ హయత్నగర్ కిందికి వస్తుందండి. మనకు హయత్నగర్ బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ఇక్కడ మనకి ఏంటంటే వాటర్, అంటే మున్సిపల్ వాటర్ ఉంది, బోర్ వాటర్ ఉంది ఇది బిల్డింగ్ కోసం. సో మీరు ఇక్కడ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చుట్టూ చూసినారు కదా ప్రాపర్టీ. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ చెప్తాను, మీరు ఒకసారి అయితే వినండి. తర్వాత రేట్ ప్రైస్ అయితే చెప్తాను. సిఎస్ఆర్ కాలనీ హయత్నగర్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ 22.5x60 అన్నమాట. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ. ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. బిల్డప్ ఏరియా 2500 SFT అన్నమాట. ప్రాపర్టీ మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కానీ మరి ప్రైస్ తెలుసుకోవాలి కదా. ప్రైస్ వచ్చేసి 1,60,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అన్నమాట. ఇక్కడ నియర్ బై మీకు ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయండి. మెయిన్ రోడ్కు చాలా నియర్ బై అండి. మన కుంట్లూరు రోడ్ అవుతుంది కదా, అక్కడి నుంచి చాలా నియర్ బై, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మీకు ఎవరు నచ్చినా కానీ స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ పెడతామండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేదండి. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి, మనకు మంచి నెగోషియబుల్ చేస్తా అని చెప్తున్నారు. లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది. నియర్ బై స్కూల్స్, కాలేజెస్, బస్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కాలనీలోకి ఏంటంటే మనకు స్కూల్ బస్ కూడా వస్తుందన్నమాట. సో ఎవరికి నచ్చినా కానీ మీరు ఏం చేయండి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కన్సల్ట్ కాండి. 80% లోన్ కూడా ఓనర్ దగ్గర నుండి ఇప్పిస్తా అని చెప్పి చెప్తున్నారు. ప్లస్ ఏంటంటే 100% వాస్తునైతే కట్టినారండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి. బట్ మీ సపోర్ట్ మాకు కావాలండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.